హలో. వేడి చేస్తే వెంటనే చలువ చేస్తుంది పెసరకట్టు. అది వేడివేడిగా అన్నంలో వేసుకు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది, చలువ చేస్తుంది. అది ఎలా చేయాలనే ప్రాసెస్లోకి వెళ్దాము. పెసరపప్పు పొట్టిదే దోరగా ఫ్రై చేసుకోవాలి. అది డైరెక్ట్గా చారు కాచుకుంటే ఉండే టేస్ట్ కన్నా ఇలాగ ఫ్రై చేసుకుంటే చారు చాలా టేస్ట్గా ఉంటుంది. దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. మాడిపోయినట్లుగా కాకుండా మనకు కమ్మటి వాసన వస్తుంది, అప్పుడు తెలిసిపోతుంది అది ఫ్రై అయ్యింది లేదనేది. వాటర్ కానీ ఆయిల్ కానీ ఇంకా ఏమీ వెయ్యనక్కర్లేదు. ఇవి పెసరపప్పుని కావాలనుకుంటే ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అప్పుడు వాష్ చేసుకోవాలి తప్ప ముందైతే వాష్ చేసుకోకూడదు. తర్వాత కొంచెం వాటర్, ఒక పావు లీటర్ వాటర్ పోసుకొని 1/4 ఆ పప్పుని ఉడకబెట్టాలి. అలాగా 1/4 ఒక పావు వంతు ఉడికిన తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒకటే చిన్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు మనం 2-3 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు కారంను బట్టి. అలాగే ఒక టమోటా. మిగతా పప్పు చారులాగా ఎక్కువ ఆనియన్స్, ఎక్కువ టమోటాలు అట్లా వేసుకోకూడదు. ఇంకా వేరే వెజిటేబుల్స్ కూడా ఏమీ వేయరు దీంట్లో, ఇవి మాత్రమే వేస్తారు. పసుపు, కారం వేసేసుకొని పప్పుని మెత్తగా ఉడకబెట్టుకోవాలి. పప్పు ఉడికేటప్పుడే కరివేపాకు కూడా వేసుకుంటానండి నేను. అప్పుడు ఆ కరివేపాకు సువాసన అనేది ఆ పప్పుకు పట్టి టేస్ట్ అనేది ఇది చాలా బాగా వస్తుంది. కొత్తిమీర వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు కాదు, ఇది తాలింపు వేసే ముందు వేసుకోవాలి. ఇది మెత్తగా ఉడకబెట్టేసుకొని కావాలంటే మనకి కొంచెము బాగా మెత్తగా ఉడకాలి. మనకి కావాలంటే మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ పోసుకోవచ్చు. మెత్తగా ఉడికిన తరువాత చల్లారబెట్టుకొని సాల్ట్ వేసుకుని మెదుపుకోవాలన్నమాట. మాకు పప్పు గుత్తులు ఉంటే పప్పు గుత్త అయితే మెత్తగా వస్తుంది. నాకు పప్పు గుత్త అలవాట్లేదు, అందుకే ఈ స్మాషర్ తోటి నేను స్మాష్ చేస్తాను ఎప్పుడైనా పప్పు. ఎందుకంటే నేను మెత్తగా ఉడకబెట్టేస్తాను, స్మాషర్తో కూడా బాగా స్మాష్ అవుతుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఒక చిక్కదనాన్ని బట్టి, మనం తాగే చిక్కదనాన్ని బట్టి నేనైతే ఒక 1/2 లీటర్ వాటర్ పోస్తున్నాను. ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకొని ఈ వాటర్ని మంచి ఉడుకు పట్టేలాగా, టేస్ట్ బాగుండేలాగా ఒక 2 పొంగులు రానిస్తే సరిపోతుంది. బాగా పప్పుచారు వెజిటేబుల్స్ వేసి మరగపెట్టినట్లు ఎక్కువసేపు కూడా మరగపెట్టనక్కర్లేదు. ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఎప్పుడైనా కూర లేదు, వేరే కర్రీస్ వండడానికి ఒక 15-20 నిమిషాలు టైం పెడితే పప్పు ఉడకబెట్టేసి కుక్కర్లోనే పెట్టేసుకోవచ్చు. కుక్కర్లో అయితే 2 విజిల్కి కుక్కర్లో పప్పు ఉడికిపోతుంది. మెదుపు తాలింపు పెట్టేసుకుంటే 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. వేడివేడికి తింటే వెంటనే చలువ చేస్తుంది. అది వేడివేడిగా తాలింపు వేసుకొని, తాలింపుకి మిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసాను. మనం వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు, నేనైతే వెల్లుల్లిపాయ వేయలేదండి. వేడివేడిగా అలా తాలింపు వేసేసుకుని వేడివేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది. మర్చిపోయానండి, నేను ఒక 2 ఇంచులు చింతపండు కూడా పెట్టుకోవాలి. నేను యాక్చువల్గా ఆ వీడియో మిస్ అయ్యింది. చింతపండు ఉడకబెట్టేటప్పుడే టమాటాలు, ఆనియన్స్ వేసినప్పుడే చింతపండు కూడా వేసుకుని ఉడకబెట్టేసుకుంటే చాలా రెడీ అయిపోతుంది. ఇది మిగతా చారులాగా పుల్లగా ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.